IQ Z9X రివ్యూ తీస్తున్నా మనకు. ఇందులో 4+128, 6+128, 8+128 ఇంటర్నల్తోనే. ఇంటర్నల్ మాత్రం చేంజ్ అయ్యి ర్యామ్ మాత్రం చేంజ్ అవుతుంది. 3 వేరియంట్ ర్యామ్ ఉంటుంది. అండ్ మనకు టాప్ వేరియంట్ వచ్చేసి 14,500 అండ్ 6+128ది 13,000, 4+128ది 12,000 రూపీస్ అండ్ 6,000 mAh బ్యాటరీ విత్ లాంగ్, అంటే మనకు ఫుల్ వర్కింగ్ డే ఇలా యూజ్ చేసుకునేటట్టు తెచ్చారు ఫ్యూచర్. అండ్ దీనిలో 7 hours గేమ్ ఆడుకోవచ్చు అండ్ మనకు 22 hours కనుక వీడియో చూసుకోవచ్చు అండ్ మన మూవీస్ చూసుకోవచ్చు. సోషల్ మీడియా యూజ్ చేసుకుంటే అండ్ మన ట్విట్టర్ కానీ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్లో చాటింగ్ చేసుకున్నట్లయితే మనకు 30 hours కనుక బ్యాకప్ వస్తుంది. అండ్ మనకి మ్యూజిక్ ఏంటంటే 72 hours కనుక వస్తుంది. అండ్ ఇందులో మీకు 44 watts ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇందులో మనకు 8+8 ఎక్స్టెన్షన్ ర్యామ్ కూడా ఉంటుంది. అంటే మనకు 8GB ర్యామ్ తీసుకున్నారు అనుకో ప్లస్ 8GB చేసుకోవచ్చు, 4GB ర్యామ్ తీసుకుంటే ప్లస్ 4GB కనుక చేసుకోవచ్చు. ఇందులో వేరియంట్స్ ఏం లేవు, జస్ట్ 2 కలర్లు ఉంటాయి, అంత మించి ఏమి ఉండదు. 3 ర్యామ్ వేరియంట్స్ ఉంటాయి. అండ్ స్టోరేజ్ మాత్రం చేంజ్ అయ్యేది 128GB దానికనే ఉంటుంది. అండ్ ఇందులో మనకు ఇందులో 30 నుంచి 128 రీఫ్రెష్తో పాటు అండ్ మనకు 1000 nits బ్రైట్నెస్, అంటే ఈ 13,000 లోపు మొబైల్స్ ఉంటాయి కదా, అందులో 800 nits అని 400 nits కానీ ఇస్తారు. అండ్ మనకి ఇందులో వచ్చేసి 1000 nits కొంటే సన్లైట్లో పెట్టినా కానీ విజిబిలిటీ బాగానే ఉంటుంది. అండ్ ఇందులో మనకు స్పీకర్స్ అని ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అని సపోర్ట్ చేస్తుంది. అండ్ వాయిస్ కూడా లౌడ్ ఉంది. అండ్ మనకి ఇందులో మెయిన్ వచ్చేసి అంటే మనకు 20,000 మీద పెడితేనే మనకు IP64 అటువంటి రెసిస్టెన్స్ వస్తాయి. బట్ ఇందులో 64 రెసిస్టెంట్ ఉంది. అండ్ IP64 రెసిస్టెంట్ అంటే మనకు ఫ్లాష్ రెసిస్టెంట్ అనుకోవచ్చు. అండ్ మనకు చిన్న రెయిన్ డ్రాప్స్ ఉంటాయి కదా, దాని ద్వారా సర్వే చేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకు బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉంటాయి. ఒకటి 50MP ఏ కెమెరా, ఇంకొకటి 2MP బొకే కెమెరా. అండ్ ఇందులో ఫ్రంట్ వచ్చి 8MP కెమెరా. మనకు ఫుల్లీ లోడే సాఫ్ట్వేర్ అని చెప్తున్నారు. Android 14 ఫన్ టచ్ OS రన్ అవుతుంది. అండ్ 2 years OS అప్డేట్స్ గ్యారంటీ అండ్ 3 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఇస్తారు.